నేను నా నోస్ టచ్ చేసుకున్నా. నేను కాసేపు పూల్కి వెళ్ళొద్దాం అనుకుంటున్నాను. కూర్చోను. నోస్ పట్టుకో. I've been flipping pages since I could remember. That told me I had to be within the lines of 2 degrees and 9 to 5. And I've been working after work since last September. Working after work, yeah. I stay up late on the weekdays. I never tell when we say. I never wanna look back and wish I could have been. ఎక్కడికి వచ్చామ్మా? కాస్ట్కోకి వచ్చావు. ఇంకా పనే ఉంది మనకి. షాపింగ్ అంటే ఇంకా కాస్ట్కోనే కదా నాన్న, అంతే కదా. వాళ్ళు ఎందుకు వచ్చామంటే ఈవెంట్ కోసం షాపింగ్కి వచ్చాము. గోల్ఫ్ కార్ట్ సంజన అది గోల్ఫ్ నేర్చుకోవచ్చు. బాగుంది కార్ట్, చాలా బాగుంది. చాలా బాగుంది. కూర్చోగలండి. ఎక్కండి, ఏం కాదు. డెమో ఎక్కచ్చా? ఎందుకు డ్రైవింగ్ గోల్ఫ్ నైబర్హుడ్లో ఇల్లు కొనుక్కుంటే బాగుంటుంది. బాగుంది, రండి. సో ఇప్పుడైతే కాస్ట్కోకి వచ్చామని చాలా మంది ఉన్నారు ఈరోజు. లిస్ట్ నీ ఫోన్ తెచ్చావా? ఓకే, వాళ్ళు లిస్ట్ చూడాలి అందుకని. వాట్ ఇస్ దట్? ఓ ఏది బాగున్నాయి నాన్న. ఇవి కాదు నాన్న, ఈ మంచి తెచ్చారు. ఇవి చాలా బాగున్నాయి. ఈ థ్రోస్ ఇది టవల్ కాదు, బాగున్నాయి. ఆ ఫజ్జీగా లేకుండా బాగున్నాయి. సమ్మర్ టైంలో ఇవి బాగుంటాయి. బాగున్నాయి. వాష్ చేయటం కూడా అంత వేస్ట్ కదా, అంత కూలింగ్ థ్రో అంట అక్కడ ఉంది. కానీ ఆన్లైన్లో చూద్దాం బుద్ధి, ఇంకా ఎక్కువ వెరైటీలు ఉంటాయి. ఏందన్నా కాస్ట్కోలో నేనే టవల్ వచ్చింది $7. బాగుంది. యా The green color looks nice. యా పెట్టారు. సంజన షాప్ చూడండి. look at these cozy plush అంట. But honestly, I don't know. I think దీనికంటే అది అయ్యే బాగున్నాయి. ఓన్లీ హాట్ వాటర్ కింద ఇది ఒకటే ఉంది ఇక్కడ. ఓ సబ్వే, that's pretty cute, right? బట్ ఇది బాలా. యా అది యా ఇది బాగుంది. రెడ్ బాగుంది. ఇది బాలా. కానీ వేస్ట్ కదా, నీకు ట్యాప్ బిగించాలి కదా మళ్ళీ. అది ఇంకో ట్యాప్ ఎక్స్ట్రా కదా. యా ఏంటిది అది? రాకూన్ ఏదో. No, it's a raccoon. Yeah, that's how wolfy color. ట్యాప్ కూడా వస్తుందిగా. Okay, you can look in the back. దాని ఇన్లెట్ నీకు హాట్ వాటర్ వస్తుంది కదా. Where did they? Oh, ఏం సంజన? ఇదేంటిది? cakes just for your birthday. ఇది చూసి చాలా రోజులు. మిక్స్డ్ బెర్రీ చీజ్ కేక్. ఇయే కదా పెట్టేది. అయ్యేమో ఇదేమో టక్సీడో చాక్లెట్ మూస్ కేక్. బట్ దీనిపైన ఏం రాసారు? ఓ అయ్యో, ఇది తీసుకోలేము కదా. యూఎస్ అండ్ రాసుంటే ఎట్లా కట్ చేస్తా? అక్కడ ఉన్నాయి. నిమ్మరసం పెడదాం లేదు. ఆనియన్స్ గ్రీన్ అయ్యి కాకుండా. యాక్చువల్లీ మేము హోల్ ఫుడ్స్ అనుకున్నాం, బట్ మేము పిలిచే మందికి సరిపోదన్నమాట. సో దాట్స్ వై వీ కేమ్ టు కాస్ట్కో. మాకు ఆల్మోస్ట్ 80 మంది గెస్ట్లు వస్తున్నారు అండ్ ఇప్పుడు ఆర్డర్ పెట్టడానికి టైం కూడా లేదు. హోల్ ఫుడ్ ప్లెయిన్ కేక్ ఉందా? ఒకటే ఉంది, కావాలంటే జస్ట్ తీసుకో. మనం we can do something with it. ఇది ఉంది కదా, ఇది తీసుకుంటే అయిపోయింది. హ్యాడ్ ద రైట్ హ్యాపీ బర్త్డే ఆన్ ఇట్. యా హ్యాపీ బర్త్డే అని రాస్తున్నది తీసుకుంటే అయిపోయింది కదా. Twice, I think. ఇంకేం రాస్తారు సంజ? మన డెకరేషన్ టైం ఉండదు. we don't have time. ఓకే, ఏం ఐడియా వచ్చిందమ్మా? నాకేం ఐడియా వచ్చిందంటే, కాస్ట్కోకి వచ్చినప్పుడు ఓన్లీ ఎప్పుడు ప్రతిసారి కేక్ హోల్ ఫుడ్స్ నుంచో లేకపోతే కాస్ట్కో నుంచో తీసుకొచ్చి కట్ చేస్తాం కదా. ఈసారి అలా కాకుండా మనం ఒక 4-5 వెరైటీస్ తీసుకెళ్ళాం అనుకో, డెజర్ట్ టేబుల్ లాగా కూడా సెట్ చేయొచ్చు. ఎవరికి ఇష్టమైన కేక్ వాళ్ళు పెట్టుకుంటారు. అంటే కేక్స్ కాదు, చీజ్ కేక్, పచ్ కేక్, అలా డిఫరెంట్. ఏంది నాన్న? సరే, అవి కూడా కొన్ని తీసుకుందాం. అది బ్లూబెర్రీ లెమన్ లోఫ్ కేక్ బాగుంది సంజన. సరే, ఒక 3-4 తీసుకున్నానా, అన్ని వెరైటీస్ పెడదాం. ఏమంటారు? ఎట్లా ఉంది ఐడియా? ఓకే, బాగుంది, ఐడియా బాగుంది. అది మిక్స్డ్ వెరీ చీజ్ కేక్ ఇప్పుడే తెచ్చాడు. చాలా బాగుంది. సమ్మర్ అని ఇట్లా సమ్మర్ టైంలోనే వస్తారు కదా, సో అదొకటి తీసుకోవచ్చు. ఇది ఒకటి తీసుకుందాం. యూఎస్ అండ్ రాస్తున్నా కూడా ఏమైంది తప్పదు, ఇదొకటి. ఇంకా అక్కడికి వెళ్ళి మిగతా ఒక 2-3 పిక్ చేసుకోండి. నువ్వు పిక్ చేసుకుంటావు ఇక్కడ నుంచి.
ఎలాగో అందరు పిల్లలు కూడా వస్తున్నారు కదా నన్ను ఎట్లా ఎంజాయ్ చేస్తారు. అవును డిఫరెంట్ డిజర్ట్ టేబుల్స్ ఉన్నా కొంచెం కొంచెం కావాల్సింది బాగా సెలెక్ట్ వీటిలో తీసుకోండి అయితే. ఓకే ఇది ఒకటి తీసుకో, అది మిక్స్ పదరా తీసేసుకోండి. ఓకే నువ్వు తీసుకో అది, నేను అది చీజ్ కేక్ తెస్తాను నేను. నాకు పెద్ద కార్ట్ ఇక్కడ ఉంది, నేను కార్ట్లో పెట్టేస్తాను. ఇది నచ్చిందా? కానీ ఇది ఎక్కువసేపు ఫ్రిడ్జ్లో ఉన్నట్టులా నీకు లోపల చెమ్ము ఉంటే ఆలోచిస్తే అట్ట కాదా? చూడు మిగతా వాటికి లేదు అంటే ఇది పైకి ఎక్కువసేపు లేస్తుంది. పెట్టారా? ఓకే ఇది తీసుకుంటానులే. అంతేనా ఇది? అట్టేం కాదా? సంజన ఇవన్నీ ఎందుకు ఇట్లా పైకి లెగుస్తున్నాయి నేను తీసేటప్పుడు? వాళ్ళు పెట్టలేదని సరిగ్గా. ఇది బాగుంది బట్ పైకి తీసేటప్పుడు సాయితి ఇది ఓకేనా? బాగుంది. మే 30th వరకు ఉన్నాయి అన్ని. మనకి రేపటికే కదా మా అవసరము. టౌన్ ఇస్ గుడ్ బట్ అది పైకి లెగుస్తా ఉంది. నేను సాయితి ఇక్కడే కేక్ కట్ చేసే రాదు, 4-5 కొనకుండా 4-5 ఇంట్లో కొనుక్కోకుండా పని లేకుండా సరిపోయింది. సరే. అప్పుడు ఫస్ట్ ఎవర్ కాస్ట్కోలో బర్త్డే పార్టీ చేసిన వాళ్ళం అడుగుతాము. కాస్ట్కో థీమ్డ్ పార్టీస్ అంతే. చేస్తారు కానీ ఎప్పుడు కాస్ట్కోలో బర్త్డే పార్టీ చేస్తున్నారు. నా ఉద్దేశం బుడ్డి ఇది క్రాసాన్స్ కూడా ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాము. పిల్లలందరూ ఇష్టంగా తింటారు కదా. Yes. ఇంకోటి కావాలా? ఎందుకు రసాన్స్? చాలే నీకు పిల్లలు ఇంకా పెద్దోళ్ళందరూ కొంచెం కొంచెం తింటారు. వాళ్ళ పేరెంట్స్ అలౌ చేయరు మా తినడానికి. రాత్రి పూట లేకపోతే తింటారా? లేకపోతే తింటారు. ఇప్పుడు మనకి ఫ్రూట్స్ కావాలా దేనికన్నా? అవసరం లేదు. బనానాస్ కావాలి. సాయితి బుడ్డ పేరీస్ ఉన్నాయే పేర్స్ ఇండియా ఈ యాపిల్స్ అంటున్నారు. పేర్స్ అటు సైడ్. దాని పేరు అలా ఇది యాపిల్ కాదు నాన్న పేరు నాకు ఇది. అవును మా అటు సైడ్ ఉన్నాయి. రేట్ గురించి కాదు నేను అనేది, జస్ట్ ఇక్కడ వాళ్ళు ఎందుకో రాయలేదు. ఇది ఉంటాయి. ఈ పేర్స్ చూడు కానీ ఇది యాపిల్స్ అని రాశారు ఇక్కడ. ఐ థింక్ కొంతమంది దాన్ని యాపిల్ అంటారు, ఏదో యాపిల్ అంటారేమో మర్చిపోయారు. లేకపోతే లేదు మర్చిపోయారు ఇక్కడ పేరు అని రాస్తుంది. సరే కాళ్ళు తెగుతాయి చివరికి. చిప్స్ తీసుకున్నావు సైకిల్ ఫర్ ద డెజర్ట్. సంజనాకి ఐడియా వచ్చింది, అన్ని ఇక్కడికి వచ్చినాక వచ్చినాయి మాకు ఐడియాలు. చిప్స్ బాగుంటాయి అనుకుంటామా. యా ఐ థింక్ అందరికి ఫేవరెట్ టేబుల్ అయిపోయింది. అట్లీస్ట్ ఇట్లా చిన్న పిల్లలకి అయితే చిప్స్ కేక్ అట్లా వాళ్ళకి నచ్చిన థింగ్స్ పెట్టి. కుకీస్ అయితే వద్దనుకున్నాము, ఇంకా మరి ఐదుని ఫుడ్ తినరేమో అందరూ పిల్లలు మెయిన్. అవునవును. ఇంకా సరే అని ఇవి తీసుకుందాం. మెమోరియల్ డే అని అన్ని పార్టీ ఫుడ్స్ అందరికి ఉంటున్నారు. యా ఇప్పుడు మెమోరియల్ డే అన్ని చిప్స్ స్వీట్స్ కాస్ట్కో బాగుంటాయి నిజంగానే. నాకు ఇప్పుడు క్రింకల్ కట్ ఇష్టం. తీసుకోనా? You want another one, Saiti? యా మినిమం 2 కానీ 3 కానీ కావాలి నాన్న. ఐ థింక్ 3 కావాల్సి వచ్చింది. చిప్స్ అందరు తింటారు పెద్ద. అంత అన్నకాలు అవసరం లేదు సంజన. సంజన అంత అన్నకాలు తీసుకోగలరు సంజన. ముందళ్ళు ఉంది కింద ఉన్నాయి సంజన ఫర్దెస్ట్ అవే. మరి అంత అన్నకాలు అవసరం లేదు. These are non-GMO. అవును ఎప్పటి నుంచో అంతే. సంజన రాక్ సాల్ట్, పింక్ సాల్ట్. సంజన కాస్ట్కోకి వచ్చి కాస్ట్కో పెట్టినప్పుడు వచ్చినట్టు పెద్ద ఫీల్ అవుతుంది. ఇదిగో మొన్నే పెద్ద, సంజన ఇదిగో వచ్చింది పెద్ద, ఇక్కడ ఉంది రా పెద్ద. 3 కావాలి సంజన. యా కావాలి నాన్న ఫైల్ రాసింది లిస్ట్లో కూడా కావాలి. 2 ఉన్నట్టుంది మా హెవీ డ్యూటీది లేకపోతే చిన్నది ఏది కావాలి? ఓ మరీ హెవీ డ్యూటీ అంటే ఏది నాన్నది? దర్స్ మన ఇంట్లో కూడా ఆల్రెడీ ఒకటి పెద్దది ఉంది నాన్న. యా పెద్దది తీసుకోకుండా చూడు. లేదా ఓ ఇది మా ఓల్డ్ మా హెవీ డ్యూటీది వేరే చోట పెట్టేటట్టుంది. ఒకసారి చూద్దాం అయితే. ఇది పెట్టలే పెట్టి మనకి ఇదైనా సరిపోయిద్దాము. ఇదైనా సరిపోవచ్చు. అది మనం అదే మామూలుగా తీసుకునేది. పెద్దది ట్రేస్ అట్లా యూజ్ చేస్తాం. It's అయిపోయింది. పెద్ద ట్రేస్ కానీ మన దగ్గర చాలా పెద్దది ఉందిలే బుడ్డి కదా. ఇది చాలా అవును మన దగ్గర ఎక్కువ పెద్దది ఉంది. ఇది బాగుంటుంది. ఇవి కావాలా? కప్సా అవసరం లేదేమో. గులాబ్ జామున్ ఇది పెట్టే కావాలి మనం. But I think dessert table back on the bottle. డిజర్ట్ టేబుల్ బెటర్ అనుకుంటున్నాను. ఇది ప్లేట్స్ అన్నారు కదా, ప్లేట్స్ అక్కడ ఉన్నాయి. ప్లేట్స్ అటు ఉన్నాయి అవి. ఓకే ప్లేట్స్ 2 ఉన్నాయి సంజన ఆల్రెడీ ఇంట్లో. ఒకటి తీసుకో ఎక్స్ట్రా. కప్స్ బాగున్నాయి కాదు కప్స్. ప్లేట్స్ 2 ఉన్నాయి. సో సంజన ఒకటి తీసుకుంటుంది ఇప్పుడు. ఇట్ సైడ్ వస్తుంది. ఏందన్న ప్లేట్స్ తీసుకున్నారా? కప్స్ అదే దేనికన్నా కావాలా అని ఆలోచిస్తున్నాను. అవసరం లేదేమోలే కదా. అవసరం లేదు. అంతేనా?
లిస్ట్ అంతేనా? చూడాలి అవ్వదు నాన్న. ఇంకా చాలా ఉన్నాయి. అట్లా చపాతీలు చపాతీలు చాలా కావాలి, రోటీ. మేమైతే నిన్ననే నైట్ 12:30కి వచ్చాం ఇంటికి సంజనాన్ని తీసుకొని. సంజన వచ్చిన దగ్గర నుంచి పనులు చేస్తానే ఉన్నాం అందరివి. అదే కదా. సంజన అంటుంది అనమాట, మీరు ఇంట్లో నేను లేనప్పుడు ఏం చేశారు, ఇప్పుడైతేనేమో నేను వచ్చిన దగ్గర నుంచి అందరు కష్టపడి చేస్తున్నారని అడుగుతుంది. యాక్చువల్లీ మేము అక్కడ వెనకాల తీసుకుందేమో ఈ ఫాయిల్ కదా, ఇది చిన్నది అవుతుంది. మేము ఈ పెద్ద ట్రేస్తో కంపేర్ చేసాం. మేము ఈ ట్రేసే కదా ఇప్పుడు యూజ్ చేసాం. సో దీంతో కంపేర్ చేస్తే చాలా పెద్దది, అది చాలా చిన్నది అవుతుంది ఫాయిల్. అందుకని ఇది తీసుకుంటున్నాం ఒకటి. తాగారు మొన్న వెళ్ళినప్పుడు తాగారా? మొన్న వెళ్ళినప్పుడు ఒకసారి తాగామనుకుంటా. చెరుకు రసం అది క్యాన్స్లో అమ్ముతున్నారా? క్యాన్స్లో అమ్ముతున్నారు, కానీ బాగున్నట్టుంది బుడ్డి. ఇది ఫస్ట్ టైం చూస్తున్నా. నేనైతే ఈ సెక్షన్లోకి ఎక్కువ రాను, యా. మరి ఎప్పటి నుంచి ఉందో కూడా నాకు తెలియదు. మరి అలా ఉంటుందో టేస్ట్? తీసుకెళ్దామా ఒకటి టేస్ట్? వద్దులే, నాకంతేం ఇష్టం ఉండదు. ఎందుకు బుడ్డి, బాగుంటుంది టేస్ట్. నాకు నచ్చదు, ఎక్కువ షుగరీగా అనిపించింది. సరే అయితే సాయితీ సంజన రానప్పుడు నేను తెచ్చుకుంటాను. అప్పుడు నువ్వు డెఫినెట్గా రిగ్రెట్ అవుతావు. మేము చెప్పాం కదా, నువ్వు చీరలు మేము లేకుండా తీసుకుంటా అలా చూస్తాను. ఈసారి తెచ్చుకొని తాగుతాను ఇంట్లో. యాక్చువల్లీ మేము సోడాకి అటు వెళ్ళాము. అటు వెళ్తే ఒకటి ఏం నోటీస్ చేస్తామంటే, సోడా అందరు ప్రిఫర్ చేయరు కదా తాగుతాం, తాగుతారు కానీ మళ్ళీ కొన్ని దాంట్లో డైట్ కొన్ని ఇలా అన్నీ ఉంటాయి కదా. యా. ఇంక ఇవన్నీ ఎందుకని స్పార్క్లింగ్ వాటర్ తీసుకుంటున్నాము. ఇంట్లో ఆల్రెడీ పెప్సీ ఉంది, సో కొంచెం అది కూడా ఎవరైనా కావాలంటే తాగొచ్చు. ఎవరికైనా నిజంగా సోడా లాగా కావాలనుకుంటే అది తాగొచ్చు. ఓ యూ కెన్ గెట్ దిస్. ఇది స్పార్క్లింగ్ వాటర్లో ఫ్లేవర్స్ అనమాట. సో ఇవి ఒక 2 తీసేసుకుందాం నాన్న. దీనికి లెమన్, లైమ్ అండ్ గ్రేప్ ఫ్రూట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. ఈ 2 సరిపోతాయి. 2 సరిపోతాయి. ఇంట్లో కూడా ఉంది కాబట్టి 2 యా, ఇంట్లో ఉన్నాయి. ఇది 2 పెట్టండి. ఏంటి నాన్న? ఈ ఏం ఫ్లేవర్స్ ఉన్నాయి సంజన? హిబిస్కస్, లెమన్ అండ్ వాటర్ మెలన్. పెద్ద మళ్ళీ అందరికి నచ్చదేమో నాన్న ఇది. అది మంచి ఐడియా ఏమో కదా. యా, అప్పుడు డిఫరెంట్ ఫ్లేవర్స్. సరే ఇది లైమ్, లెమన్ అండ్ గ్రేప్ ఫ్రూట్ అంటే ఇది. అయితే ఇది ఒకటి తీసుకుందాం, అదొకటి తీసుకుందాం. హిబిస్కస్, లెమన్ అండ్. ఓకే సరే నాన్న. అదా, అది చేద్దాం. లేకపోతే 2 ఇది తీసుకుందాం. లేకపోతే సరే, మళ్ళీ పెద్ద అందరు తాగరు కదా. డిఫరెంట్ ఫ్లేవర్స్ అన్నా. ఇదైతే ప్లెయిన్ కదా. సరే ఇదొకటి అదొకటి తీసుకుందాం. మేము ఓన్లీ చెప్పడం వరకే, తీసేటప్పుడు పాపం బయట ఎక్కువ ఉంటున్నాయి బాగా కదా. యా, చాలా హెవీ ఉన్నాయి. ఏం బయట తెచ్చావు? ఈ రైస్ అన్నమాట. మేము ఎప్పుడు ఇంట్లో కూడా వైట్ రైస్ కూడా ఇవే వాడుకుంటాము. ఎస్. నేను ఇంకా రెండో వెరైటీ రైస్లు అంటే ఏం తీసుకోను. దోశల్లోకి మటుకు బ్రౌన్ రైస్ తీసుకుంటాను అంతే. యా, దోశల్లో అక్కడ బ్రౌన్ రైస్ ఉంది కదా, అది తీసుకుంటాము. వైట్ రైస్ రెగ్యులర్గా ఇది. యాక్చువల్లీ 2 ఉంటాయి, ఆర్గానిక్. ఆర్గానిక్ కూడా ఉంటుంది నాన్న. కొన్నిసార్లు ఉంటుంది, కొన్నిసార్లు ఉండదు. కానీ నేను ఇంకా రెగ్యులర్గా వాడుకుంటా కాబట్టి ఇదే తీసుకుంటాము. యా. ఇంక ఏదైనా నాకు టేస్ట్ డిఫరెన్స్ ఏం రాదు. ఇంకా రైస్లో కూడా ఆర్గానిక్ అని ఇంకా అదేం పెట్టుకోలేదు ప్రస్తుతానికి అయితే. సరే, మనకి రేపు పార్టీకి ఒక బ్యాగ్ తీసుకుందాం నాన్న. పార్టీకి ఒకటి సరిపోయిద్దా? 2 తీసుకోలేకపోతే? అవసరం లేదు నాన్న. 10 kgs బుడ్డి. కానీ నాకు నీకు ఆల్మోస్ట్ అంత అయిపోయింది. అయిపోతుంది, మళ్ళీ తెచ్చుకోవచ్చు కదా. అవసరం లేదు, ఇంట్లో కూడా ఉన్నాయి ఆల్రెడీ హాఫ్ బ్యాగ్. ఓకే. ఎందుకంటే అంత స్టాకులు పెట్టుకుంటే అంత కష్టం నాన్న ఇంట్లో మేనేజ్ చేయటం. కరెక్టే. రండి. మామ్, మళ్ళీ ఇక్కడికి వచ్చే ఇంకో కొత్త ఐడియా వచ్చింది. సంజన అనింది పాస్తా చేద్దాం, పిల్లలందరికీ చాలా ఇష్టంగా తింటారు అంటుంది. ఇది తీసుకోమా, చాయ్ కలర్ తీసుకో, బాగుంది. ఇంత ఫాస్ట్గా మెనూస్ మేము చేంజ్ ఎప్పుడు చేయలేదు. యాక్చువల్లీ సంజన మొన్న అనిమేషన్ చేసినప్పుడు రియలైజ్ అవ్వింది అందరి కిడ్స్కి ఇంకా ఇష్టం పాస్తా వచ్చింది. మన ఇంట్లో కూడా నాన్న ఈవెంట్ అప్పుడు ఎంత బాగా తిన్నారు పిల్లలందరూ. అందరూ తింటారు పెద్దలు. నేను వి మేడ్ వైట్ సాస్ పాస్టాస్ అయితే ఇది రెడ్ సాస్ చేద్దాం. పార్టీలో వైట్ సాస్ డ్రై అప్ అయిపోయింది మా ఫాస్ట్. లేకపోతే చాలా టేస్టీగా ఉంటుంది కానీ వేడిగా చేయాలి. చాలా ట్రై చేద్దాం ఏంది వైట్ సాస్. టైం పడుతుంది. వద్దులే అయితే వద్దు, అంత టైం పడుతుంది. టైము దాని తర్వాత మళ్ళీ అంత ఎక్స్పెరిమెంట్ ఎందుకు. ఇదిగోండి అన్ని కలర్స్ ఉంది. ఇక్కడికి వచ్చేసరికి ఇంకా పాస్తా అని ఫిక్స్ అయ్యాం. Alright, let's go. Yeah. 2 weeks ago ఏం సంజన? 2 weeks ago 5 వరకు ఉన్నాయి. ఇప్పుడేమో ఇట్లా ఇన్ని అయిపోయినాయి. కాదు నాన్న, 2 weeks ago కాదు, ఇంట్లో తెచ్చినా కూడా 1 week ago ఇంత ఉంటుంది, 1 week ago ఇంత ఉంటుంది, 3 days ago ఇంత అయిపోద్ది, ఇంకో 3 daysకి ఇంత అయిపోద్ది. చాలా తింటున్నాం అనమాట. అసలు తింటున్నాను కరెక్టే, నేనే తింటున్నాను. 3 times ఇది 4th time అనుకుంటా కదా. ఇది 4th time. సంజన తినే లోపల అయిపోతుంది మమ్మీ వల్ల.
నేనేం చేయలేను నాన్న, నేను హ్యాపీగా బ్రెడ్ జామ్ తినేసి బతుకుతున్నాను. చూసారా నేనేం టిఫిన్లు కూడా తినట్లా, బ్రెడ్ జామే తింటున్నా. మేము అది కూడా మాకు అది కూడా పెట్టట్లేదు నువ్వు. Should we get mushrooms for the pasta? మళ్ళీ అందరు ఇష్టపడరేమో. అందరు నా ఉద్దేశము క్యారెట్స్ Peas, అవి ఉన్నాయి కదా, corn, వెజిటేబుల్స్ అవి వేసేద్దాం, ఈజీగా అయిపోద్ది. పిల్లలు తింటూ పెద్దోళ్ళు కూడా అందరికి నేనే తిన్ను మష్రూమ్స్, అమ్మాయి తిందు, బుడ్డిగాడు తిండు. యా ఇంకొకటి అయితే మనం యా ఎక్కడుంది అది. ఎప్పుడైతే ఈ రెండిట్లో తీసుకుంటాము, ఇంకా లేకపోతే ఇదే. మేము ఎప్పుడు టూత్ పేస్ట్ సన్స్డైనే యూజ్ చేస్తాం అనమాట. 2 ఉంటాయి, ప్రోనామెల్ ఒకటి, బ్రైట్నింగ్ ఏదో ఉంటుంది. Daddy చూపిద్దాం, డాడీ చాయిస్. ప్రోనేమో ఇస్ దట్ గుడ్, బట్ ఇంట్లో అయిపో వస్తుంది. అయిపోయింది ఆల్రెడీ, అయిపోయిందా? ఆల్మోస్ట్ ఈ రోజు రేపు మధ్యలో మర్చిపోయాం అసలు పేస్ట్ గురించి. సరే అదే తీసుకోండి అయితే, ఇంకా లేదా. సరే ప్రస్తుతానికి అది తీసేసుకుందాం. ఓకే ఒకసారి పర్లేదులే. లైన్ కూడా చాలా ఉంది మా కాస్ట్కోలో ఈరోజు. అబ్బో కాస్కోలో లేనిది ఎప్పుడు బుద్ధి, ఎప్పుడు లైన్ ఉంటుంది. కాస్ట్కోలో లైన్ ఎప్పుడు ఉంటుంది కానీ వీకెండ్స్ ఇంకా చాలా ఉంటుంది. ఈరోజు సాటర్డే కదా, యా మనం అనుకుంటానే ఉన్నాం చాలా ముందు వచ్చేసి చూసుకున్నాం అని, వర్కౌట్ అవ్వాలి మనకి. యా ఏది సంజన నాట్ వెళ్ళిపోతున్నారు ఈసారి సెల్ఫ్ చెక్అవుట్లో లేరు. నేను ఒకసారి చూస్తాను నాన్న, దేనికి అది పేస్ట్ ఇంకొకటి ఉందేమో చూసి, అక్కర్లేదా? అక్కర్లేదేమో. ఇప్పుడైతే మేము కాస్ట్కో నుంచి బయలుదేరి ఇంటికి వచ్చాము. ఆల్మోస్ట్ వర్ ఆన్ ద వే హోమ్. అండ్ మెయిల్ చెక్ చేయడానికి ఎవరు వెళ్తారు? నా మీ నేను నోస్ టచ్ చేసుకున్నా. నేను కాసేపు పూల్కి వెళ్ళొద్దాం అనుకుంటున్నాను, కూర్చోను. నోస్ పట్టుకో, నోస్ పట్టుకో. అంటే డాడీ వెళ్ళాలి లాస్ట్ పట్టుకో. ఓకే నాట్ మీ. డాడీ లాస్ట్ పెట్టాడు, సో ఇట్స్ యూ డాడీ. ఇక్కడికి మేము రామన్నమాట. ఎవరైతే నోస్ లాస్ట్ టచ్ చేస్తారో వాళ్ళు వెళ్ళాలి. డాడీ నేను first డాడీ touch చేస్తాను. ఆల్రెడీ అయిపోయింది. అది అయిపోయింది గేమ్. నాన్న బయట పూల్ దగ్గర భలే ఉంది, అసలు మన ఇంట్లో నుంచి బయటికి రాకుండా. వెళ్ళి కూర్చోమా. బాయ్. వెళ్ళేసి రండి పూల్ దగ్గర ఒకసారి. మాకేం పని ఈ లేదు. రోజు వద్దులే, ఇంట్లో పని ఉంది. ఈ రోజు పొద్దున్న నుంచి పనులు చేస్తానంటే ఇప్పుడు పూల్ దగ్గర కూర్చోవాలంటే ఇంకంతా అక్కడ పనుకుంటాను. నిద్రపోయారు అంతేగా. ఏంది? నేను పొద్దున్న 7 లెగ్స్ క్లాజెట్ ఆర్గనైజ్ చేశాను. 3 hours నిలబడి కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. నేను పొద్దున్న 11కి లెగిసి మొత్తం రీల్స్ చేసాము. దాని తర్వాత రీల్స్ చేశాను, దాని తర్వాత ఇంకా YouTube నేనే video అనుకోవాలి నాన్న, చేశాను. 6 గ్లేస్ చేసి దాని తర్వాత కాస్ట్కోకి వచ్చాము. నాతో పాటు నా ఫోన్ కూడా అలసిపోయింది, ఎందుకంటే దానికి ఛార్జింగ్ అయిపోయింది. సేమ్ లైక్ మీ, ఐ ఫీల్ సో దానికి ఎప్పుడు ఉండదులే నాన్న, ఇప్పుడు ఉండేది దానికి 100% ఉంది. దానికి ఎప్పుడు నువ్వు డైటింగ్. దిష్టి పెట్టాలి కానీ తగ్గిపోయింది. ఆ ఫోన్ కి అస్సలు ఛార్జింగ్ అన్నమాట ఉండదు, ఎప్పుడన్నా చూడు 2%, 5%. సరే కానీ యాపిల్ వాళ్ళు పాపం ఎక్కువ కష్టపడుతున్నారు దాన్ని సన్నం చేయడానికి. నేను చూడండి నా ఫోన్ ఇంకో డైట్ చేసేసి చేపించి సన్నం చేస్తుంది దాన్ని. ఎప్పుడూ ఉండదు ఫోన్ కి ఛార్జింగ్, మేము పెడుతుంటాం అన్నమాట చూసి. ఏదో ఒకటి, అది మీరు నమ్ముతారా? ఏం సంజన మళ్ళీ నిద్ర నిద్ర ఎక్కువైందా చాలా సంజన? పని ఉంది సంజన. నిద్ర ఎక్కువ అయిందంటుంది సంజన. నాన్న పెద్ది కావాల్సినంత పని ఉంది. డాడీ ఏంది చూడండి ఒకసారి తీయండి. Se acabó. Free drinks in the house.